కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో 2 రోజుల కిందట జరిగిన దేవరాజు హత్య కేసులో కొడుకు రవికుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సీఐ శ్రీధర్ మూర్తి, ఎస్ఐలు మోహన్, కిషోర్ రెడ్డి, హనుమంతరెడ్డి వివరాలు వెల్లడించారు. తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం గొడవ పెట్టుకుని దాడి చేసినట్టు తెలిపారు. తండ్రిని గోడకు బలంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో 5/2/2026 తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో ఎద్దుల రవికుమార్ అనే వ్యక్తి తన తండ్రిని డబ్బుల కోసము అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య తదనంతరము తాలూకా పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు విచారణలో భాగంగా రాజశ్రీ కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు టౌన్ డిఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈరోజు ముద్దాయిని సాయంత్రం 5 గంటలప్పుడు రింగ్ రోడ్డులోని బ్రిడ్జి కింద, సఫా కాలేజీ వద్ద గల బ్రిడ్జి కింద అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఆనరబుల్ కోర్టుకు రిమాండ్ నిమిత్తం పంపుతున్నాము.